90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. కుమార్తె వారసత్వంగా వస్తున్న ఆస్తి ఎంతకాలం వరకు తనకు హక్కు ఉంటుంది, ఎంతకాలం వరకు పొందొచ్చు? అసలు చాలా వరకు చూస్తే ఆడపిల్లకు ఏదో ఒకటి పెట్టేశాము, పెండ్లి చేసేసాము, కంప్లీట్ అయిపోయింది మన బాధ్యత అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి డాటర్ ఆస్తి క్లెయిమ్ చేయొచ్చా? అది ఎంత వరకు చేయొచ్చు? ఎప్పటి వరకు తనకు హక్కు ఉంటుంది? ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుపోతున్నాము హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారితో. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కుమార్తెకు పుట్టింటి ఆస్తి వారసత్వంగా ఎంత కాలం వరకు పొందొచ్చు సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ జవేరియా గారు. డాటర్స్కి వారసత్వంగా వస్తున్నటువంటి ప్రాపర్టీ రైట్ అంటే బర్త్ రైట్ అంటాం యాక్చువల్గా. అది ఆస్తి హక్కు ఎంతకాలం ఉంటుంది, ఎప్పట్లోగా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇది మీ ప్రశ్నలో భాగం అనుకుంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన చట్టాలన్నీ కూడా చాలా మందికి ఈ యొక్క చట్టాల మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలామంది ఆడపిల్లలు ఈరోజు సఫర్ అవుతున్నారు. అంటే చాలా ఇళ్లలో, నాట్ ఓన్లీ నేను లిమిటెడ్గా చెప్పను, చాలామంది ఇళ్లలో ఏం చేస్తారంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆమెకు మ్యారేజ్ చేసేసాం, అందులో ఇవ్వాల్సినటువంటి కట్న కానుకలు అన్నీ కూడా ఇచ్చేసాం కాబట్టి ఇంకా ఆమెకు పుట్టింటి వైపు నుంచి ఏమీ రాదు అని చెప్పి ఆమెను పంపించేస్తారు. లేదా కొన్ని చోట్ల తెలిసిన వాళ్ళు అయితే సంతకాలు తీసుకొని ఆమెకు రైట్ లేదని పంపిస్తారు. అటువంటి సందర్భాల్లో మరలా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ఆమెకి ఏదైతే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి మీద ఆమెకు హక్కు ఉంటుందా, ఉండదా, ఇది చాలా చోట్ల రేజ్ అవుతుంటే క్వశ్చన్. నేను చెప్తున్నాను ఏంటంటే మన చట్టాలు 2005 మన ఏదైతే ఉందో, మన సవరణ బిల్ ఏదైతే ఉందో, ఆడపిల్లలకి ఆస్తి హక్కు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొట్టమొదటిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యాక్ట్ చేశారు. అంటే ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు చట్టం చేసిన తర్వాత మెల్లమెల్లగా మనల్ని చూసి తమిళనాడు రాష్ట్రం, తర్వాత కర్ణాటక, మిగిలిన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా మొత్తంగా కూడా మన 2005లో యాక్ట్ వచ్చింది. అంటే సవరణ చేశారు వారసత్వ హక్కులకు సంబంధించి. దాంట్లో ఏం చెప్పారంటే కొడుకులకు సమానంగా కూతుర్లకు కూడా ఆస్తి హక్కు ఉంటుంది అన్నది డెఫినెట్గా అందులో మెన్షన్ చేశారనమాట. దాని ప్రకారం ఏంటంటే వారసత్వంగా వస్తున్న ప్రాపర్టీ, యాక్చువల్గా మనకు లీగల్గా చెప్పాలంటే ప్రాపర్టీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్వాధ్యతమైన ఆస్తి, ఇంకొకటి వారసత్వపు హక్కు అంటే వారసత్వంగా వస్తున్న ఆస్తి. అంటే స్వాధ్యత ఆస్తి అంటే బతుకున్న సమయంలో తను కష్టపడి తను సంపాదించుకుంది, లేడీస్ అని కావచ్చు, జెంట్స్ అని కావచ్చు, అక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా తను సంపాదించుకున్న ఆస్తి అంటే తన కష్టాజితంతో ఉన్నటువంటి స్వాధ్యతమైన ఆస్తి, ఆ ఆస్తి హక్కు మీద పూర్తి హక్కు తనకే ఉంటుంది. అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. తను ఎవరంటే వాళ్ళకి, కొడుకులకి కూతురికి వాటాలు బతుకున్నంత కాలంలో రాదు. అంటే విల్లు రాయకుండా చనిపోతే ఆ ప్రాపర్టీ మీద ఆడపిల్లలకి కావచ్చు, కొడుకులకి కూతురికి సమాన హక్కులు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి యొక్క తల్లి తండ్రి కూడా వస్తుంది, వాళ్ళకు కూడా ఒక భాగం వస్తుంది. అంటే ఇందులో 3 భాగాలు చేశారు. ముందుగా కొడుకులు, కూతుర్లు, మరణించిన వ్యక్తి యొక్క తల్లి లేదా తండ్రి ముగ్గురు కూడా వాటాలు వస్తాయి. ఏది విల్లు రాయకుండా చనిపోతే స్వాధ్యతమైన ఆస్తి. అలా కాకుండా అతను బ్రతికున్న సమయంలో ఆ ప్రాపర్టీని ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. దానిని పోతుంది, దానికి కూడా పిలిచి నా ప్రాపర్టీ నీకు ఇస్తున్నాను కూడా రాసేయచ్చు. ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి కొడుకులు కానీ కూతుర్లు కానీ క్లెయిమ్ చేసుకునే అధికారం అయితే వాళ్ళకి లేదు. ఇది స్వాధ్యతమైన ఆస్తి. అలా కాకుండా వారసత్వంగా వస్తున్న ఎన్షియంటల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మాత్రం సమాన భాగాలుగా చెందుతుంది. సమాన భాగాలు 1956 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కావచ్చు, లేకపోతే 2005 యాక్ట్ ప్రకారం ఏంటంటే ఆ ప్రాపర్టీ కొడుకులకి కూతుర్లకి అందరికి కూడా భాగ పంపకాలు జరుగుతుంటాయి. ఇక్కడ చాలా చోట్ల జరిగేది ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేసాం కాబట్టి ఆడపిల్లకి ఇందులో హక్కు లేదని చెప్పి కొడుకుల్లే పూర్తి ఆధిపత్యాన్ని తీసుకుంటారు, ఆడపిల్లలకి తెలియకుండా ఉంటుంది. లేదండి, ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను, పెళ్ళిళ్ళు అయిపోయి మీరు మీ భర్తతోటి మీరు ఎక్కడ ఉన్నా, ఎన్నాళ్ళున్నా ఆ ప్రాపర్టీ మీద, ఆ వారసత్వంగా మీకు సంక్రమించిన ఆస్తి హక్కు మీద మీకు చెందాల్సిన భాగం మీకే చెందుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలకు ఆస్తి హక్కు ఉంది. మీరు ఎక్కడున్నా సరే, అంటే ఆ టైం అయిపోయిందండి, ఎన్నాళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది అంటే కుదరని పని. మీకు మ్యారేజెస్ అయిపోయినా సరే. అండ్ సార్, ఇంకొకటి సార్, మ్యారేజ్లో చాలా వరకు డబ్బు ఖర్చు పెట్టాం, బంగారం ఇచ్చాం, సో గ్రాండ్గా సెలబ్రేట్ చేసాం, సో ఇంతవరకు ఖర్చు పెట్టాం కాబట్టి ఇంకెందుకు ఆస్తి అని మీరు క్వశ్చన్ ఏదైతే అంటున్నారో 100% రైట్ అండి. చాలా చోట్ల ప్రతి ఇళ్లలో నడుస్తుంటాయి ఇటువంటి ప్రశ్నలే. అప్పుడెప్పుడో పెళ్లి చేసి పంపించేసాం కాబట్టి, ఆ పెళ్లి కూడా గ్రాండ్గా చేసాం, ఆ పెళ్లి సమయంలో కొంత కట్నాలు ఇచ్చాం, కానుకలు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ మీద ఆమెకు హక్కు లేదమ్మా అని చెప్పేసి పంపిస్తారు. కానీ లేదండి, వాళ్ళకు కూడా హక్కు ఉంది. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారా, ఎంత కట్నం ఇచ్చారని ఇర్రెస్పెక్టివ్
సంబంధం లేదు, ఖచ్చితంగా ఆమె యొక్క సంతకం ఉండాల్సిందే. ఆమెకి ఆ హక్కు మీద భాగ పంపకాల్లో ఆవిడకి కూడా హక్కు ఉంది, ఆవిడకి ఆవిడ పిల్లలకు కూడా హక్కు ఉంది దానికి సంబంధించి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ హెరిడిటీ ప్రకారం ఏదైతే ఉందో స్వార్జితమైన ఆస్తి హక్కు మీద ఇందాక నేను చెప్పాను, అది ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు సంపాదించుకున్న ఆస్తి ఆయన బ్రతుకున్న సమయంలో ఆయన సంపాదించుకున్న ఆస్తి మీద మీరు క్లెయిమ్ చేసుకునే అధికారం లేదు. ఆయన బ్రతుకున్న సందర్భంలో, ఆయన మరణించిన పక్షంలో, అటువంటి సందర్భంలోనే ఆ ప్రాపర్టీ మీకు ముందుగా ఏంటంటే కొడుకులకి, కూతుర్లకి, ఎవరైతే చనిపోయారో మీ తండ్రి గారు వాళ్ళ అమ్మున్నా వాళ్ళ నాన్నగున్నా వాళ్ళకు కూడా ఒక భాగం చెందుతుంది. ఇది వారసత్వ ప్రకారంగా వస్తున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మీద మీకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. అది చిన్న ఎకరం పొలం ఉన్నా, 1 సెంటు భూమి ఉన్నా, 2 సెంట్ల భూమి ఉన్నా, చిన్న ఇల్లున్నా, ఏదున్నా సరే ప్రాపర్టీ ప్రకారం ఆమెకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. మీకు పెళ్లి చేసి పంపించేసాం, మీకు ఆ టైంలో బంగారం పెట్టేసాం, నీకు ఆ టైంలో కట్నాలు ఇచ్చాం అని చెప్తే కుదరని పని. వాళ్ళకు కూడా అందులో హక్కు ఉంటుంది దీనికి సంబంధించి. సో చాలా వరకు సార్ మానసికంగా కూడా చాలా బాధపడుతుంటారు సార్ అమ్మాయిలు. సో నాకు రావాలి కానీ రాలేదు, కుటుంబ గొడవలు అండ్ ఇంటర్నల్ గా పీస్ అనేది ఉండదు ఖచ్చితంగా. కానీ వాళ్లకు ఖచ్చితంగా ఆ రైట్ ఉంటుంది అన్నది ఎగ్జాక్ట్ గా ఎవరు తెలియపరుస్తారు అండ్ ఎప్పుడు, అంటే ఎలాంటి టైంలో కోర్టుని ఆశ్రయ తీసుకోవాలి సార్? ఏ సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీకు ఒకవేళ మీరు గుర్తించినట్లయితే ఇమీడియట్గా మీరు దగ్గర ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే మీకు తెలిసిన ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోండి. డాక్యుమెంట్స్ తీసుకుని దగ్గర ఉన్నటువంటి న్యాయవాదిని మీరు సంప్రదించినప్పుడు ఆయన కోర్టులో పిటిషన్ వేసి మీకు ఏదైతే హక్కు ప్రకారంగా మీకు రావాల్సిన ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీ ఆ భాగ పంపకాల్లో మీకు కూడా వచ్చే అవకాశం కూడా ప్రయత్నం చేస్తారు దగ్గర ఉన్నటువంటి మీ అడ్వకేట్ గారు. ఇది కాకుండా ఏంటంటే ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి, ఇటువంటి సందర్భాల్లో ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఉండాలి. మీ యొక్క బర్త్ సర్టిఫికేట్, మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా, మీ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని అది మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు, మీరు పిటిషన్ వేసేటప్పుడు మీ అడ్వకేట్ గారిని కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. జవేరి గారు, చాలా వరకు మహిళలు ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. సో వీరు సంప్రదించాలంటే అసలు ఎలా సార్? కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని మీరు కానీ కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. మీ యొక్క డీటెయిల్స్ తోటి వాళ్ళు మాట్లాడగలిగితే వాళ్ళు మిమ్మల్ని సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్రత్యేకించి డైరెక్ట్గా వచ్చి నాతో కలవాలనుకుంటే కూడా మీరు కలవచ్చు, డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కూడా కలవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా వచ్చి కలిస్తే కూడా మీకు అపాయింట్మెంట్ ఉంటుంది, మీరు వచ్చి మాట్లాడవచ్చు. అయితే ఒకటి, దీనికి సంబంధించి మీకు సలహా కావాలనుకున్నా, సంప్రదింపులు కావాలనుకున్నా, న్యాయపరంగా మీకు పరిష్కారం కావాలన్న దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తాం. జవేరి గారు, దట్స్ అ గ్రేట్ థింగ్ సార్. సో చూసారు కదండి, ఎవరైనా సరే ఆడపిల్లకి ఆస్తి హక్కు ఉందా లేదా అన్నది ఇప్పటి వరకు తెలుసుకున్నాము. సో ఇలాంటి ప్రాబ్లంతో ఎవరైనా సఫర్ అవుతున్నారు అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. ఒక పెద్ద సొల్యూషన్ మీకంటూ ఖచ్చితంగా న్యాయపరంగా దక్కుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జవేరి గారు.